అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది సిఆర్‌డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ జీఎంసీ కార్పొరేషన్ గుంటూరు పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్, మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3కి దగ్గరగా ఆర్టీఓ ఆఫీసు, జేకేసీ కాలేజీ రోడ్డు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు దగ్గరలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నియర్ బై ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అలాగే మన వెంచర్ దగ్గరలో రాజధాని యాక్సెసిబిలిటీ కలిగిన 200 అడుగుల రోడ్డు ఒకటి వస్తుంది. అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అప్రోచ్ రోడ్డు వచ్చేసరికి మన వెంచర్కి 80 అడుగుల రోడ్డు ఆనుకొని జీఎంసీ కార్పొరేషన్ లిమిట్స్లో సిఆర్డిఏ పర్మిషన్తో స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో కేవలం గజం 21,000 స్పాట్ రిజిస్ట్రేషన్తో సిఆర్డిఏ అప్రూవల్ సైటు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. పక్కనే విలేజ్ ఆనుకొని ఉంటుంది. ఆ పక్కన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. రాజధాని యాక్సెసిబిలిటీ కలిగినటువంటి 200 అడుగుల రోడ్డు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్, మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉంటుంది. ప్రైమ్ లొకేషను, స్పాట్ రిజిస్ట్రేషను, ఫాస్ట్ డెవలప్మెంట్ ఏరియా. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వెంచర్లు చూడటానికి, వాటి గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులు. రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం బలమైన ముద్ర. రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే 10 భారీ పరిశ్రమలకు ఆమోదం. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB తొలి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ 10 పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 33,966 మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఉంటాయని, యువతకు ఇచ్చే ఉద్యోగాలను బట్టే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ జపాన్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి దశ పనులు 2029 నాటికి పూర్తవుతాయని, వీటి ద్వారా సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమను భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ KSSL సంస్థ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద ఏర్పాటు చేయనుంది. మొదటి విడతలో దీని ద్వారా 565 మందికి ఉపాధి దక్కనుంది. LG ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్ల పెట్టుబడులను అంగీకరించింది. దీని ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా